నమస్తే. వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి ఆన్ వీల్స్. ఈ రోజు మనం హైదరాబాద్ కుకట్పల్లిలోని మైత్రి నగర్ లో ఉన్నామండి. మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకి హాయ్ చెప్తామా? చెప్పేద్దామా? హాయ్. అలాగే మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకి కూడా హాయ్ చెప్తామా? హాయ్ రాజు గారు. హాయ్ అన్న గారు. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేట్ చేయటం, మరి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి శ్రీవాణి తెలుసు కదా, ఆడియన్స్ స్పెషల్లో చక్కగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. మన పార్టిసిపెంట్స్ వచ్చి ఇద్దరు చెరొక రకమైన వంట చేస్తారు. మరి ఫస్ట్ చూద్దాం ఎందులో ఉందో. సో మరి ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ అలసందలు కదా. అందరూ చూడు, ఏది చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఇది. సో మరి ఎవరండి రెడీగా ఉన్నారు అలసందలతో వంట చేయడానికి? రండి రండి. హాయ్. ఏం పేరు మీ పేరు? సింధు. సింధు. ఓకే ఓకే. మీ పేరు? ప్రత్యూష. ప్రత్యూష. అలసందలతో చేయడానికి రెడీ అయినా మీరు? రెడీ అండి. ప్రిపేర్ అయ్యారు కదా చక్కగా, అంటే ఏం చేయాలనేది ఆలోచించుకున్నారు కదా. సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు వంట ఈరోజు? మీరు చేస్తారా? సో ఏం చేస్తారు? అలసందలతో చాట్ చేస్తాను. అలసందలతో చాట్. నేను ఎక్స్పెక్ట్ చేశా ఎవరన్నా ఒక్కరైతే వచ్చి చాట్ ఐటమ్ చేస్తారు అని చెప్పేసి. అవునా? కొంచెం వెరైటీ కదా. ఓ, నువ్వు ఆల్రెడీ ఆలోచించావు అనమాట. వెరీ గుడ్. చూసారండి మా శ్రీవాణి ఎంత చాలా ఎదిగిపోయాను కదా, ఫార్వర్డ్ గా ఆలోచిస్తున్నావు. మరి పాపం వాళ్ళ ఐటమ్స్ చూడాలి కదా. ఎస్. ఓకే, మరి అలసందల చాట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అలసందల చాట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 2 కప్పులు, ఉడికించిన బంగాళదుంప 1, తురిమిన క్యారెట్ 1, సన్న కారపూస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, టొమాటో సాస్ 2 స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. అలసందల చాట్. దీనికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మనకి స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఉడికించిన అలసందలు వేయాలండి. ఉడికించి తీసుకొచ్చా? ఉడికించి. అలసందల చాట్ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారా? చేస్తుంటామండి. కారం వేసుకున్నాం. కారమా? ఓకే. శ్రీవాణి ఏమనదు. ఇప్పుడు ఉడికించి మ్యాష్ చేసిన అలసందలు. ఓకే. ఉప్పు కారం ఒకేసారి వేస్తే బాగుండేదేమో. ఫస్ట్ కలర్ఫుల్ గా కనిపిస్తే కొంచెం డిష్ అట్రాక్టివ్ గా ఉంటుందని ఫస్ట్ కారం వేసేసింది. అవునండి. తర్వాత నోట్లో పెట్టుకుంటే ఉప్పు ఉండదు. ఎంత కలర్ఫుల్ గా ఉన్నా వేస్ట్. మర్చిపోదు, వేస్తే ఫైనల్ గా గుర్తు. కానీ స్టార్టింగ్ లో వేస్తే బాగుండేదేమో. మనం గుర్తు ఇప్పుడు వేసుకుందాం, ఎందుకంటే తినాలి కదా మనం. వేసి ఉప్పా వేస్తాం కాదు, అంటే కొంచెం మెదిపేసుకొని కొద్దిగా అలా గింజల్లా వేసుకోవాలా. ఉడికించిన బంగాళదుంప వేసి. ఓకే. ఆయిల్ సరిపోద్దా? అంతేనా? అలా డ్రైగా ఉంటుందా? వాటర్ వేసుకుంటాం. నువ్వు ఎప్పుడైనా చేసావా ఇంట్లో? మమ్మీ చేస్తేనే తిన్నావా? నేను చేశాను. ఎన్నిసార్లు? ఒకసారి చేసావా? చాలాసార్లు చేసాను. చాలాసార్లు చేసావా? ఓకే. ఇందులో ఏం చేస్తున్నావు నువ్వు? అంటే చదువుతున్నావా లేకపోతే జాబా? బీటెక్ అయిపోయిందా? ప్రస్తుతం ఖాళీగా. అంటే ఎంటెక్ చేద్దామనా లేకపోతే? అవునా? జాబ్ కోసం ట్రై చేస్తాను. రెండు కాదు అయితే, జాబ్ కోసం అంట. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుంటాం. ఓకే. వంటలు ఎప్పటి నుండి చేయడం స్టార్ట్ చేసావు నువ్వు? బీటెక్ అయిపోయాకే నేర్చుకున్నా. ఈ 6 months నుంచి అంతే. అర్థమైంది, ఇంకా పెళ్లి చేసేద్దాం ఉద్దేశంతో. నేర్పించలేదు, నేర్చుకున్నా. అంటే నేను వంటలు నేర్చుకున్నానంటే హింట్ ఇస్తున్నట్టుంది. అలా ఏం లేదండి. అలా ఏం లేదు, అలానే ఉంటుంది. 6 నెలల నుంచి అంటే ఒక 2-3 వంటలు నేర్చుకుని ఉంటావా?
ఎక్కువే నేర్చుకున్నాను అండి. ఎక్కువ నేర్చుకున్నావు, అందులో ఒకటి ఇదేగా. అయితే అర్థమైంది చూడు. ఈజీగా చేసేసుకోవచ్చు అని చాట్లు ఇలాంటివి అయితే. కానీ ఓకే, ఎందుకంటే ఎక్కువ ఇందులో మనకి ఆయిల్ ఇదేం ఉండదు కాబట్టి బానే ఉంటుంది. ఇది చూస్తే మంచి నిజంగానే రోడ్ మీద అమ్మే చాట్ చాట్ కలుగుతాం. అంత చాట్ మసాలానా? పడుతుంది. ఇంకొంచెం వాటర్ ఇంకొంచెం వాటరా? చాలా లంచ్ టైంలో చక్కగా చాట్ ఐటమ్. కొంచెం టైం పట్టేలా ఉంది. గీత, మరి నేను ఆలోపు మా ఊరి చిట్కాకి వెళ్ళేసి వస్తాను. వెళ్ళిరా, వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. వస్తున్నాను. మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సునీత. సునీత గారు, మరి మా కోసం ఒక మంచి చిట్కా చెప్పండి. ఓకేనండి. డైలీ వెజిటేబుల్ కట్ చేస్తే ప్యాడ్ ఉంటుంది కదండి, అందరి ఇళ్ళలో మామూలుగా ఎల్లో అవుతుంది కట్ చేసి. అవును. దానికోసం బ్లీచింగ్ పౌడర్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసిన తర్వాత నీట్గా కడిగేస్తే మంచి నీట్గా అవుతుంది. ఓకే, మంచి చిట్కా అండి. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైన చిట్కా చెప్పారు. ఏం లేదు, మన చాపింగ్ బోర్డ్ ఉంటుంది కదా, అది మనం వెజిటబుల్స్ కట్ చేసి ఎల్లో కలర్ లో అయిపోతుంది. సో అది నీట్ గా ఫ్రెష్ గా మళ్ళీ ఫ్రెష్ లుక్ రావాలి అంటే బ్లీచింగ్ పౌడర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి కనుక వాష్ చేసుకుంటే నీట్ గా కొత్త దానిలో అయిపోతుంది. సూపర్ చిట్కా. సో ఇంత మంచి చిట్కా చెప్పినందుకు మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి మంచి గిఫ్ట్. కంగ్రాట్స్. శ్రీవాణి రా, అయిపోయింది ఆల్మోస్ట్ చాట్. ఓకే, ఇంకా తీసేయచ్చా? అయిపోయింది. చాలు, నా మాట నువ్వు. ఇది అయిపోయింది. అయ్యో, ఇదిగో ఇప్పుడు ప్రైజ్ రాలేదంటే నువ్వే కట్టేసావు, అందుకే రాలేదు. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటా. కట్టేనా? మా ప్రమేయం ఏం లేకుండా నువ్వే కట్టేసావు. ప్రస్తుతానికి స్మెల్ అయితే బాగానే ఉంది. అయితే ఓకే, కన్ఫర్మ్ మీ చాట్ బాగుంది. జాగ్రత్త, మళ్ళీ గార్నిష్ కి కొంచెం ప్లేస్ ఉంచుకో. క్యారెట్, తురిమిన క్యారెట్. క్యారెట్ చాట్ అయిపోతుంది, జాగ్రత్త. ఉల్లిపాయలు. ఓకే, తినేటప్పుడు మన జడ్జెస్ ఎత్తుక్కోవాలి చాట్ ఎక్కడుంది. నెక్స్ట్ టొమాటో సాస్. టొమాటో సాస్. ఏం లేదు, జడ్జి సైడ్కి వెళ్ళినప్పుడు మొత్తం ఇలా కలిపేసి ఇవ్వండి, అయిపోద్ది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటాం. ఓకే, డెకరేషన్ అయితే బాగుంది సింధు, చాలా బాగుంది. యా, జడ్జెస్ వరకు వెళ్తుందంటావా? పంపిద్దాం. పాప మనం కొంచెం ఉంచుకున్నాం కదా, లేకపోతే మళ్ళీ ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాలి. ఎవరికి ఇద్దామా? పక్కా. నిమ్మకాయలు ఉన్నాయి పక్కన, మనకి తినేటప్పుడు కావాలంటే వేసుకోవచ్చు. సో ఇద్దరు నిమ్మకాయ గానీ కొంచెం పెరుగు గానీ వేసుకుంటే మనకి పుల్లగా. చూడడానికి అయితే చాలా బాగుంది గీత కదా, చాలా కలర్ఫుల్ గా ఉంది. కానీ చాట్ మసాలా కొంచెం ఎక్కువ పడింది అన్న ఫీలింగ్. సరిపోతుందండి. ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో. అంటే అమ్మాయి ఆల్రెడీ చేసుకున్నప్పుడు అలా వేసుకునేదేమో. సో చూద్దాం మరి అది ఏమవుద్దు ఫైనల్ గా. ఓకే, మరి అలసందల చాట్ రెడీగా నా చేతిలో ఉంది. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. అలసందల చాట్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన అలసందలు వేసి వేగనివ్వాలి. దీనిలో కారం వేసి కొన్ని అలసందలు మెదిపి వేయాలి. ఉడికించి మెదిపిన బంగాళదుంపలు వేసి తగినన్ని నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత చాట్ మసాలా వేసి కలపాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి తురిమిన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, కొత్తిమీర, కారపూస వేసుకొని సర్వ్ చేసుకుంటే అలసందల చాట్ రెడీ. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సునీత. సునీత గారు, ఓకే, మంచి చిట్కా చెప్పండి. ముఖం మీద మంగు మచ్చలు వస్తే అవి పోవాలంటే వెన్న రాసుకుంటే తగ్గుతాయండి. వెన్న రాస్తే తగ్గుతాయి. ఓకే. ఎంతసేపు ఉంచుకోవాలి వెన్న రాసి ఫేస్ మీద? కాసేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే, మంచి చిట్కా అండి. మొహం మీద మంగు మచ్చలు వచ్చినప్పుడు తగ్గడానికి వెన్న రాసి కాసేపు ఉంచుకొని కడిగేసుకున్నట్టయితే మచ్చలు అలా రెగ్యులర్ గా చేసినట్టయితే మనకు మచ్చలు పోతాయి. అంతే కదండి? ఓకే, మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్ రెడీ అండి. మీరేం చేస్తున్నారు ఈ రోజు అలసందలతో? బీరకాయ అలసందల కర్రీ అండి. బీరకాయ అలసందల కూర. అవునండి. ఓకే, మరి బీరకాయ అలసందల కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అలసందలు బీరకాయ కూరకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టమాటా 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, అల్లం పేస్ట్ తగినంత, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే, మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేస్తాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేయాలా? ప్యాన్ కొంచెం వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకున్నాం. ఓకే, కాంబినేషన్ అయితే కొత్తగా ఉంది, అలసందలు అండ్ బీరకాయ కాంబినేషన్.
అలసందలు కూడా హెల్త్కి చాలా మంచిది కదా బేసికలీ. ఎందుకు ఇలా బీరకాయతోనే ఎందుకు చేయాలనిపించింది మీకు అలసందలు? కాంబినేషన్ ఇదైతేనే బాగా సూట్ అవుతుంది బేసికలీ. అది చేసుకుంటూ ఉంటారా రెగ్యులర్ గా? రెగ్యులర్గా చేస్తాం. మదర్ చేసేవాళ్ళు, నేను ఒక 2-3 టైమ్స్ చేశాను అంతే. ఓకే ఓకే ఓకే. నూనె కాగిందండి, ఓకే. ఉల్లిగడ్డ వేసేస్తాం. ఉల్లిగడ్డ లైట్గా పసుపు అండి. ఓకే ఓకే. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో ఇది కర్రీ దేనికి బాగుంటుందండి? చపాతీకా లేకపోతే రైస్ లోకి బాగుంటుందండి. రైస్ కి బాగుంటుందా? రైస్ కి బాగుంటుంది. మన సైడ్ చపాతీస్ చాలా తక్కువ కదా, ఆయన నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తింటారు బేసికలీ. ఇది టమాటో ముక్కలు. ఓకే. ఆహా, ఇది నార్త్ సైడ్ కర్రీ అయితే కాదబ్బా, మన కర్రీయే. ఎందుకు? సో ఈ ప్రాసెస్ చూస్తున్నా అలానే ఉంది. కొంచెం మనం ఇలానే చేస్తాంగా. బీరకాయ వేసేసుకున్నామండి. ఓకే. సో చాలా ఈజీగా ఉడికిపోతుంది కూడా. సో అవి ఆల్రెడీ బాయిల్ చేసి ఆల్రెడీ బాయిల్ చేశానండి. ఇప్పుడు మిర్చి వేసేద్దామండి. ఓకే. ఎండుకారం వేయకుండా మనకి పచ్చికారంతోనే చాలా బాగుంటుందండి. ఓకే. అండ్ అది వాడకంటే కూడా ఎక్కువ ఇది వాడితే బాగుంటుంది యాక్చువల్ టేస్ట్ కూడా. అండ్ అలసందలు కూడా వేసేసుకున్నామండి. ఓకే. ఇలా ఉడికించేటప్పుడు సాల్ట్ కానీ ఏమైనా యాడ్ చేశారా? ఏం లేదండి, నార్మల్గానే లైట్గా సాల్ట్ వేసేసుకుందామండి. ఓకే. ఇది వెల్లుల్లిపాయను జీరా కలిపి కచ్చపచ్చగా దంచిందండి. జీలకర్ర అండ్ వెల్లుల్లి కచ్చపచ్చగా దంచారు. అవునండి. సో ఇదేంటంటే ఇమ్యూనిటీ పెంచుతుంది మెయిన్గా పిల్లలకి. ఓకే. జీలకర్ర అండ్ వెల్లుల్లి కాంబినేషన్. యా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ వెల్లుల్లి ఇలాగా. అవునండి. కొంచెం పచ్చపచ్చగా దంచి. అది ఉత్తే అల్లం పేస్ట్ అనుకుంటా. అల్లం పేస్ట్ లేదండి, బోత్ అల్లం వెల్లుల్లి రెండు ఉన్నాయి. ఇది మనకి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే. కొంచెం సేపు లీడ్ పెట్టేద్దామండి. ఓకే. సిమ్కి వేసేసి ఇంకేమైనా యాడ్ చేస్తున్నారా ఇందులో? ఏం లేదండి, ఇంకా వాటర్ ఏం అక్కర్లేదా దానికి? అంటే నీళ్లు ఊరిపోతాయి బేసిక్ గా. అవును, ఊరకపోతే అప్పుడు చూసుకొని లైట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పప్పులు కూడా ఉన్నాయి కదా. అవునవునవును. ఇప్పుడు మగ్గిపోయి ఉంటుందని తీసేస్తాం. ఓకే. దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చేసింది. మనకు కావాలంటే వెట్కా కూడా ఉంచుకోవచ్చండి. ఓకే. లైట్ గా వాటర్ వేసేసుకొని వెట్కా చేసేసుకోవచ్చు. సో అలా కావాలనుకున్న వాళ్ళు అలా ఇలా డ్రైగా కావాలనుకునే వాళ్ళు. లాస్ట్ ఫైనల్లీ మనం ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ఓకే. అయిపోయినట్టేనా కర్రీ? అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసేసుకోండి. కట్టేసేయండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో బీరకాయ అయితే ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. బొబ్బర్లు అనేది ఉడికించి పెట్టుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోయింది. అంటే డైరెక్ట్ గా మనం ఎలా కర్రీలో వేసుకోలేము, ఎందుకంటే వాటికి ఖచ్చితంగా ప్రెషర్ చేస్తేనే అవి బాగా ఉడుకుతాయి కాబట్టి. తీసేసుకుందామండి. యా. ఫైనల్ గా కొత్తిమీర అండి పైనుంచి. రెడీ అండి. గార్నిష్ ప్లేట్. గార్నిషింగ్ కోసం క్యారెట్స్ ఇలాగా. ఓకే. రెడీ అండి. ఓకే. అలసందలు బీరకాయ కూర రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. అలసందలు బీరకాయ కూర తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ఉడికించిన అలసందలు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీనిలో ధనియాల పొడి వేసి కలపాలి. పైనుంచి కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అలసందలు బీరకాయ కూర రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో 2 ఐటమ్స్ రెడీగా ఉన్నాయండి అలసందలతో. మరి చూద్దాం ఈరోజు ఎవరు విన్నరో ఎవరు రన్నరో. సింధు. సో సింధు ఏమో అలసందలతో చాట్ చేసింది. బాగుంది. గుడ్ అండి. బాగుందంటే మళ్ళీ పిలుస్తాను. ఒకవేళ నువ్వు విన్నర్ అయితే ఫస్ట్ నిన్నే పిలుస్తాను, ఓకేనా? ప్రత్యూష గారు రండి. ప్రత్యూష గారు అలసందలు బీరకాయతో కర్రీ. ఓకే, ఇంకా 2 రెసిపీస్ టేస్ట్ చేయడం అయిపోయింది కదా. ఇంకా జడ్జెస్కి ఎవరు విన్నరో ఎవరు రన్నరో చెప్పేస్తారు.
సో అక్కడ మన పార్టిసిపెంట్స్ ఇద్దరు చాలా టెన్షన్గా చూస్తున్నారు, ఎవరా ఏది విన్నరా ఏది రన్నరా అని. రాజుగారు రెండు చాలా డిఫరెంట్గా బాగున్నాయి కదా. అవునండి. అంటే ఆ చాట్ ఏమో మంచి ఈవినింగ్ స్నాక్ లాగా ఉంది, ఇదేమో చాలా మంచి కర్రీలా ఉంది. అంటే డిఫరెంట్ కాంబినేషన్. అవును, కాంబినేషన్ కొంచెం చాలా కమ్మగా ఉంది అసలు. వెరీ వెరీ నైస్ అండి, చాలా బాగా ప్రిపేర్ చేశారు. ఓకే, ఈ సెగ్మెంట్ లో నాకు ఇదే నచ్చింది బాగా, ఇద్దరికి కూడా ఇదే నచ్చింది. అంటే చాట్ లో ఏమన్నా చాట్ కూడా అంటే ఎవ్రీ రెగ్యులర్ గా ఏంటంటే బఠానీతోనే చేసుకుంటూ ఉంటాం. సో అలసందలు. అలసందలతో కూడా కాన్సెప్ట్ బాగుంది. ఇది ఏంటంటే ఆ కాంబినేషన్ బాగా సెట్ అయింది. అది ఒక చపాతీ ఉంది అనుకోండి, బ్యాలెన్స్డ్ మీల్ అయిపోద్ది, అంత బాగుంది అది. కానీ చపాతీ కానీ రియల్లీ టేస్టీ. ఓకే, చాలా బాగుందండి. సో ఈ రెసిపీ కంపారిటివ్లీ ఇది బాగుంది. అంటే అన్ని ఇప్పుడు రకాలుగా మన ప్రేక్షకులు చూస్తారు కదా, ఏం చేయాలి బాక్స్ కి కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు అనమాట. సో ఈ కర్రీ ఒక చపాతీ చేస్తే ఇట్ విల్ బి అ గుడ్ లంచ్. ఓకే, చాలా బాగుందండి, ఎక్సలెంట్. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ప్రత్యూష గారు, రండి. సో మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి, కంగ్రాచులేషన్స్. సింధురా, సో నువ్వు కూడా చక్కగా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే, మరి ఈ రోజు విన్నర్ ప్రత్యూష గారు, మీరు కూడా బీరకాయ ఇంకా అలసందల కాంబినేషన్లో కర్రీ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కా కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు శాంతి. శాంతి గారు, ఓకే, మరి ఒక మంచి చిట్కా చెప్పండి. ఓకే, గ్లాసెస్ ఉంటాయి కదా, గ్లాసెస్ బాగా మచ్చలు పట్టినప్పుడు క్లీన్ చేసుకోవడం. మిర్రర్స్, విండో గ్లాసెస్. ఓకే, అవే. ఓకే, దాని మీద కొంచెం పౌడర్ వేసి న్యూస్ పేపర్తో రబ్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఓ మంచి చిట్కా అండి. మన గ్లాసెస్, మన విండో గ్లాసెస్ కానీ ఇవేమన్నా మచ్చలు పడుతూ ఉంటాయి కదా, వాటర్ పడ్డా ఏది పడ్డా, సో అవి ఈజీగా నీట్గా పోవాలి అంటే మనం ఫేస్కి అప్లై చేసుకునే పౌడర్ దాని మీద వేసి పేపర్తో తూడ్ చేసినట్టయితే మనకు ఆ మచ్చలన్నీ పోతాయి. ఓకే, అంతే కదండి. అంతే అండి. మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి స్మాల్ గిఫ్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, రాజు గారు రెడీగా ఉన్నారండి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో మన పార్టిసిపెంట్స్ కి ఒక వెరైటీ రెసిపీ ఇవ్వడానికి. రాజు గారు ఏమి ఇస్తున్నారు ఈ రోజు? సో ఈ రోజు అరటికాయతో అరటికాయతో మంచూరియా చేయాలి, అది కూడా వెట్. అరటికాయ మంచూరియా వెట్ వెట్ అండి, డిఫరెంట్ గా కొత్తగా ఉందండి. చేయాలి, కొత్తగానే చేస్తేనే అంటే చూసే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో అరటికాయ మంచూరియా వెట్. అవునండి. ఓకే, మరి విన్నారు కదండి రాజు గారు ఇచ్చిన రెసిపీ అరటికాయ మంచూరియా వెట్ చేయాలి. మరి ఎవరు రెడీగా ఉన్నారు? రండి రండి. హాయ్ అండి, మీ పేరు? శాంతి అండి. శాంతి. మీ పేరు? శైలజ. శైలజ గారు, ఓకే. సో అరటికాయ మంచూరియాని వెట్ గా చేయమన్నారు కదా. అవునండి. మరి ప్రిపేర్ అయ్యారా? సో వచ్చు కదా మీకు మంచూరియా ప్రాసెస్ అంతా కూడా? బాగా వచ్చండి, బాగా ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటాను. అవును, ఎందుకంటే మంచూరియా ఈ మధ్య ఈ స్నాక్ ఐటమ్స్ అని మనం ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటున్నాం కదా. సో మరి రెడీ కదా మీరిద్దరు? ఓకే, శాంతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. మంచి స్నాక్ ఐటమ్ అరటికాయతో. ఓకే, రెడీయా? ఫస్ట్ డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని. డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై. షాలో ఫ్రై. మీరేం చేస్తారు? డీప్ ఫ్రై, షాలో ఫ్రై? అంటే ఫస్ట్ మంచూరియా అంటే బాల్స్ చేసే ముందు కొంచెం ప్రాసెస్ ఉంది, ఆ తర్వాత బాల్స్. దానికి కూడా ప్రాసెస్ ఉంది. ఓకే, అక్కడ షాలో ఫ్రై అయితే ఇక్కడ డీప్ ఫ్రై అంట. మేము కూడా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ పెట్టుకుంటున్నాం. సో అంటే ఫస్ట్ కూడా మళ్ళీ ఇది కొంచెం ఏదన్నా అలా వేయించుకోవాలండి. ఆనియన్స్ అయ్యి కొంచెం షాజీరా ఫస్ట్ వేయాలండి. ఓకే, ఆనియన్స్ ఇవి సరిపోతాయండి? చాలండి. ఓకే, లోపల బాల్స్ లో రావడానికి. ఇప్పుడు ఇది ఎందుకు ఇలా కుక్ చేయటము? మామూలుగా వేసేసి ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఆనియన్స్ అంటే ఇప్పుడు మన బాల్స్ డైరెక్ట్ గ్రేవీలోకి వేసేస్తాం కదా, ఆనియన్స్ కచ్చపచ్చ తగులుతుంది. దానికన్నా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తింటే అది సాఫ్ట్ గా తగులుతుంది. ఓకే ఓకే. సో ఆనియన్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు మీరేం చేయాలి చెప్పండి? బనానా బాయిల్ చేస్తుంది, అరటికాయ ఉడకబెట్టి మెదిపాము. దాంట్లో కొంచెం కొబ్బరి వేసుకుని, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము ఇలా వేయండి. ఏది వేసి సరిపోద్దా? ఇంకొంచెం వేగాల? కొంచెం లైట్ గా అయిన తర్వాత ఓకే, క్యారెట్ తురుము, పల్లి పౌడర్. సో క్యారెట్ తురుమా? అవునండి. ఓకే, మీరు అక్కడ క్యారెట్ తురుము వేస్తే ఇక్కడ పల్లి పౌడర్ వేస్తున్నారు ఇందులో. చలో, డిఫరెంట్ గా కొంచెం వేగని. ఇంకా కావాలా? కొంచెం కొంచెం పసుపు. ఓకే, సాల్ట్ కొంచెం, పసుపు, ఉప్పు. ఇప్పుడు ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అయిపోదండి? లేదండి, చూడండి సింపుల్ గా అయిపోద్ది మీకు. ఓకే, ఓన్లీ క్యారెట్ ఫ్రై అవడానికే. పెప్పర్ రెగ్యులర్ గా చేస్తానంటారు కాబట్టి చాలా ఈజీగా ఫాస్ట్ గా అంటున్నారు, కానీ అక్కడ ఇంగ్రీడియంట్స్ చూస్తే మాకు భయం వేస్తుంది. మీకు అలా అనిపిస్తుంది, కానీ చూడండి ఎంత తొందరగా అయిపోతుందో.
మీరేంటండి? కొంచెం పచ్చిమిర్చి ఉండండి. అరటికాయ, కొబ్బరి అండ్ పల్లి పౌడర్ మూడేసి బాగా కలిపారు. కలిపాను. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తారు. అన్ని కాదండి, అన్ని కాదా? కొంచెం చూడండి. కొత్తిమీర అది ఆఫ్ చేసేసేయండి. చాలు చాలు. సో ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ ఫైనల్ గా మేము అరటికాయ పేస్ట్ వేస్తున్నాం. ఇక్కడ పచ్చిగా కలుపుతున్నారు, అక్కడ వేయించి చేస్తున్నారు. అంటే యాక్చువల్ మరి అరటికాయ వేయించక్కర్లేదండి, అరటికాయ ఆల్రెడీ కుక్డ్ అండి, బాయిల్ చేసి కానీ కొంచెం ఫ్రై అవ్వక్కర్లేదు. అక్కర్లేదు, అందుకే చూడండి ప్రాసెస్ డిఫరెంట్. మీరు ఇలా కలిపి డైరెక్ట్ గా బౌల్స్ లో వేసేస్తారా? బౌల్స్ కానీ ఈ మంచూరియా ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంది శాంతి గారు. ఉప్పు వేయాలా? ఓకేనా? పక్కన ఉప్పు మీరు వేసుకోండి, కొంచెం తేడా నన్ను అంటారు. లేదు లేదు, ఫైనల్ గా ఇది కట్ చేసేసి మనము స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో నిమ్మకాయ రసం పిండుకోవాలి. నెక్స్ట్ లెమన్ వేసాం కదండి, తర్వాత కార్న్ ఫ్లోర్. ఓకే, ఇప్పుడు మీరు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అందులో కొంచెం ఆయిల్ వేసి సో ఇలా ఉండలు చేసేసుకోవాలా? ఆయిల్ కొంచెం వేసుకోవాలండి, బాల్స్ కొంచెం రెడీ అయిపోయాయి కదా. ఓకే ఓకే, ఇక్కడ ఉండలు చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మైదాలో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి సాల్ట్ కలుపుకొని కొంచెం సరిపడేంత ఓకే కలిపేసి దీన్ని వాటర్ పోసి కలిపేసేయాలండి. కలిపేసి ఈ బాల్స్ ని వీటిలో ముంచి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ మంచూరియా డీప్ ఫ్రై చేయకుండా చేయటం మీరే అండి ఫస్ట్ టైం నేను చూడటం శాంతి గారు. నేను ఆయిల్ తక్కువ వాడతానండి ఇంట్లో, అసలు నేను ఫ్రైస్ అనేది వాడను. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా ఆప్షనల్, ఇంకా తప్పదు ఈ ఫ్రై లేకపోతే బాగోదు అనేసి ఆ మాత్రమేనా. మైదా పిండి, కార్న్ ఫ్లోర్ పౌడర్ ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తగినంత. సో ఇవన్నీ వేసి మిక్స్ మిక్సర్. ఇవి గోల్డెన్ బ్రౌన్ అవ్వే వరకు కొంచెం లైట్ గా ఫ్రై చేసి కొంచెం పైన తీసియొచ్చండి. సరిపోతుంది. ఓకే, సో అక్కడ మీరు కార్న్ ఫ్లోర్ డైరెక్ట్ అందులో మిక్స్ చేసి షాలో ఫ్రై చేస్తున్నారు కదా, ఇక్కడ ముంచి తీసి వేస్తున్నారు బజ్జీలా. సో షాలో ఫ్రై చేసిన తర్వాత ఇంకా మళ్ళీ టాస్ చేసుకున్నప్పుడు ఇంకా ఒక్క స్పూన్ ఆయిల్ చాలన్నమాట. చాలండి. ఓకే, గ్రీన్ చిల్లీస్ మీరు ఇంకా కలుపుతూనే ఉన్నారా? సరిపోతుందా? ఏం చేయాలి ఇంకా? డీప్ ఫ్రైకి బాల్స్ ఇందులో వేసేసుకొని ముంచేసుకొని ఆయిల్లో వేయాలి. సో స్ప్రింగ్ ఆనియన్ చక్కగా ఆనియన్ కూడా చిన్నవి కట్ చేసి వేసేసారా? ఓకే, ఇందులో గార్లిక్ బాగా కట్ చేశారండి, వెల్లుల్లి చక్కగా చిన్న చిన్నగా. మీకు మంచూరియా అనగానే ఇలా చేయాలన్న ఐడియా ఎలా వచ్చిందండి? చేస్తూ ఉంటారా ఇంత చిన్న చిన్నవి అయితే బాల్స్ లో కూడా చేసి వేసేసుకోవచ్చు కదా. టేస్ట్. నెక్స్ట్ టొమాటో సాస్. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమన్నా ఉందా? ఉందండి, మళ్ళీ నేను ఫ్రై చేసుకొని వెల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసి దాంట్లో ఇవి వేసాను. ఏంటది? టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్. సోయా సాస్ తక్కువ వేసుకోవాలండి. ఓకే, చిల్లీ సాస్ మన అకార్డింగ్ టు టేస్ట్, మన టేస్ట్ బట్టి. సాల్ట్, పెప్పర్. ఓకే, సో ఇంకా ఫైనల్ గా యాడ్ చేసుకుంటే రెడీ అండి. కార్న్ ఫ్లోర్ ఇది వేసేస్తే కొంచెం బాయిల్ అయితే థిక్ అయిపోతుంది, బాల్స్ వేస్తే నార్మల్ గా రాజు గారు అడిగింది అరటికాయ మంచూరియా అంతే కదా? మంచూరియా వెట్ రైట్. ఈ బౌల్లో తీసుకోవాలండి. తీసేయాలా? తీసేయండి. దీంతో తీయండి. ఇంత వేయితే సరిపోతుందా ఇది? సరిపోతుంది. ఓకే, సో శ్రీవాణి మా ప్రాసెస్ అంతా అయిపోయింది, బౌల్లో కూడా తీసేస్తున్నాము. తీసేయండి. పర్లేదు, మనకి ఇంకా టైం ఉంది, మెల్లిగా చేసుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఆయిల్ అంతా తీసేసి మామూలుగా తాలింపుకి వేసుకున్నట్లు. ఓకే, మరి ఇంకో ప్యాన్ తీసుకుందామా? ఆయిల్ ఆయిల్ కొంచెం ఇవ్వండి అమ్మా. వెల్లిపాయలు, ఇందాక ఉల్లిగడ్డ, ఇప్పుడు వెల్లిపాయ. ఉల్లిగడ్డ అండి. ఉల్లిగడ్డేనా? ఉల్లిగడ్డ. వెల్లుల్లిపాయ ముక్కలు అండి, ఇవి పీసెస్గా చేసుకున్నవి. వాటిని వేసుకొని ఓకే, వీటిని కూడా కొంచెం ఫ్రై చేయనివ్వాలి, ఫ్రై అవనివ్వాలి. నెక్స్ట్ సోయా సాల్ట్ కొంచెం, సోయా సాస్, కారం కొంచెం వాటర్, బౌల్స్ ఉన్నాయి కదండి, ఇందులో వేసి. ఓకే, అయిపోయిందా? అయిపోయిందా? ఇంకా తీసేయడమేనా? బౌల్లో తీసి పైన గార్నిష్. కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకొని ప్లేట్ కూడా సాస్ అంటే ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ తోనే డెకరేట్ చేస్తాం.
బాగుందండి, వెరైటీగా ఉంది డెకరేషన్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లైట్గా, పచ్చిమిరపకాయలు లైట్గా, కొత్తిమీర. ఇదిగోండి. ఓకే, మరి చక్కగా ఇవి రెడీ అయిపోయాయి కాబట్టి ఒక్కసారి నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తాను మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి. మీరు వినండి. మా ఊరి చిట్కా కోసం నేను మళ్ళీ వచ్చేసానండి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, మంచి చిట్కా చెప్పండి. వడల పప్పు ఎప్పుడైనా పలచగా అయిపోతే చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, అప్పుడు కొంచెం వరిపిండి కలిపేస్తే గట్టి పడిపోతుందండి, అప్పుడు వడలు ఈజీగా వేసుకోవచ్చండి. ఓ, వరిపిండి కలిపితే సరిపోతుంది. ఓకే, మంచి చిట్కా కూడా వస్తాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఓకే, వడలు చేసుకునే పిండి మనం ఎప్పుడన్నా రుబ్బుకున్నప్పుడు పల్చగా కనుక అయిపోయి మనకు వడలు చేసుకోవడానికి రాకపోతే వరి పిండి కనుక కలుపుకొని వేసుకున్నట్టయితే టేస్టీగా కూడా ఉంటాయి అండ్ అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. అంతే కదండి. మరి మీకోసం గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి స్మాల్ గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరవుతారో చూద్దాం. రాజు గారు ఇచ్చిన రెసిపీ అరటికాయ మంచూరియా వెట్ చేయమని. మరి ఇద్దరు 2 రకాలుగా ప్రిపేర్ చేశారు. చూద్దాం ఎవరు విన్నరో ఎవరు రన్నరో. సో ఫస్ట్ రండి శైలజ గారు. మళ్ళీ పిలుస్తాను శైలజ గారు. శాంతి గారు రండి. సో ఈవిడేమో ఫుల్ కాంటినెంటల్ స్టైల్లో. సో ఇప్పుడు శాంతి గారు చూద్దాం మీ రెసిపీ ఎలా ఉందో. సో ఒక 2 minutes టైం ఇస్తే వాళ్ళు డిసైడ్ అయిపోయి చెప్పేస్తారు ఎవరు కిచెన్ క్వీన్. ఓకే, మళ్ళీ పిలుస్తాను. ఓకే, మరి డిసైడ్ అయ్యారండి కిచెన్ క్వీన్ ఎవరో కనుక్కుందాం. రాజుగారు, నాకు చిన్న డౌట్. చెప్పండి మేడం. మీరు ఇచ్చింది ఏంటి అసలు? అరటికాయ మంచూరియా వెట్. వెట్. సో ఐఎమ్ సారీ టు సే, ఇక్కడ ఒకటే ఉంది వెట్ కదా, ఇదే వెట్ కర్రీ. ఇది కొంచెం డ్రైగా, ఇట్స్ డ్రై మంచూరియా. సో మీరు ఇచ్చిన బేసిస్ మీద చూస్తే మనకు యాక్చువల్లీ శాంతి గారు చేసిందే కరెక్ట్ వే. సో కొంచెం చేసిన ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా చేశారు కదా తను. అదే డీప్ ఫ్రై దానికంటే కూడాను ఇది వెట్ చేస్తుంటే మేబీ టేస్ట్ బాగా వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది. బట్ నా సార్ ఇచ్చినదేమో వెట్ చెప్పారు కదా. సో ఐ ఫీల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా అదే మీట్ అయింది కాబట్టి. సో విన్నర్ శాంతి గారు, కిచెన్ క్వీన్. వావ్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ శాంతి గారు. సో మొత్తానికి చాలా కష్టపడి చాలా ఇన్నోవేటివ్గా చేశారు, విన్నర్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. సో మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. శైలజ గారు రండి. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ శాంతి గారు అండి. మరి శాంతి గారు తయారు చేసిన అరటికాయ మంచూరియా వెట్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ మంచూరియా తయారు చేయు విధానం. అరటికాయలను ఉడికించి మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ఉప్పు, మిరియాల పొడి, మెదిపిన అరటికాయ వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి ఉండలు చుట్టుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి సిద్ధం చేసుకున్న ఉండలు వేసి వేగనివ్వాలి. మరో పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు, తరిగిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో కలపాలి. తర్వాత మంచూరియన్ బాల్స్ వేసి కలపాలి. అంతే, అరటికాయ మంచూరియా రెడీ. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కా కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు మంజుష. మంజుష గారు, ఎందుకు అంత భయపడుతున్నారు? టెన్షనా? మంజుష గారు, మాకోసం ఒక మంచి చిట్కా చెప్పండి. మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఆయిల్లో ఆనియన్స్ మార్చేస్తూ ఉంటారు కదా, రేపే ముందు ఆనియన్. ఓకే, అలా అయితే ఏం చేయాలి? కొంచెం సాల్ట్ వేసి ఆ ఆనియన్స్ని వేసి అప్పుడు వేయించితే మాడిపోకుండా ఉంటాయి. మంచి చిట్కా అండి. నిజంగానే ఆనియన్స్ వేసానంటే కింద అడుగంటుతూ ఉంటాయి, పైన మాత్రం ఉడకవు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసి కనుక మనం వేయించుకున్నట్టయితే ఈజీగా వేగిపోతాయి అండ్ మంచిగా వేగుతాయి. అంతే కదా? ఓకే, మరి నీకోసం గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి మంచి గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, మరి ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి చూద్దాం ఆడించడానికి నేను రెడీగా ఉన్నానండి, మంచి మంచి గిఫ్ట్స్ తో. అండ్ అలాగే ఆడటానికి మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సునీత. సునీత గారు, ఓకే. సో మీరు పాట పాడతారా, జోక్ చెప్తారా, లేదా ఇంగ్రీడియంట్ గెస్ట్ చేస్తారా? ఇంగ్రీడియంట్ గెస్ట్ చేస్తాను. ఇంగ్రీడియంట్ గెస్ట్ చేస్తారు. వంటలు బాగా చేస్తూ ఉంటారా? అన్ని బాగా వచ్చా? చూద్దాం. మీకు నేను చాలా ఈజీగా ఇస్తున్నానండి, ఇది మీరు ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఓకేనా? చూడండి.
టేస్ట్ చూసి చెప్తారా? మీ వరకు అవకాశం ఇస్తాను టేస్ట్ చూసి చెప్పేది. ఎంత మంచివాళ్ళు, అవకాశం ఇచ్చినా వద్దంటున్నారు. గుడ్. ఇంతసేపా వంటలు చేస్తానన్నారు? మంచి హింట్ కూడా ఇస్తాను, మీరు డైలీ యూజ్ చేస్తారు ఇది. కందిపప్పు అంటే దాదాపుగా రోజు యూజ్ చేసేది అదేనా, ఇంకా వేరే ఏమి ఉండవా? ఉంటాయి, అంటే పచ్చెనగపప్పు, కందిపప్పు. ఇప్పుడు ఇదేంటో అది చెప్పండి. పచ్చెనగపప్పు, పచ్చి శనగపప్పు. పక్కా ఆల్రెడీ 2 ఛాన్స్లు అయిపోయాయి, ఇది 3rd ఛాన్స్. ముందేమో అదన్నారు, ఇప్పుడేమో ఇదంటున్నారు. తొందరగా చెప్పాలి. పచ్చిశనగపప్పు. కన్ఫర్మా? ఫస్ట్ కందిపప్పు అన్నావు, తర్వాత శనగపప్పు అన్నావు, ఆ తర్వాత ఇంకేదో పప్పు అన్నావు, ఫైనల్గా ఏం చెప్తున్నావు చెప్పు. కందిపప్పు. కందిపప్పు కన్ఫర్మా? ఇంకా తీసేద్దాం. ఇంకా ఆవిడ అడుగుతున్నా కొద్ది ఇంకేమేమో పప్పులు చెప్తూ ఉంటారు ఆవిడ. ఏం పప్పు అది? ఏది? అదే కదా అంట, అదే కదా. మరి ముందే చెప్పొచ్చుగా కన్ఫర్మ్ గా. ఫస్ట్ లో చెప్పావు, మరి కన్ఫర్మ్ గా చెప్పాలి, కాన్ఫిడెంట్ గా చెప్పాలి ఇదే అని చెప్పేసి. ఎనీవే నో ప్రాబ్లం. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు గాను గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. హాయ్. హాయ్. నీ పేరు? రమాదేవి. రమాదేవి. పాట పాడతావా, జోక్ చెప్తావా, లేదా ఇంగ్రీడియంట్ గెస్ట్ చేస్తావా? ఇంగ్రీడియంట్ టెస్ట్. ఇంగ్రీడియంట్ గెస్ట్ చేస్తావు పక్కా? వంటలు చేస్తూ ఉంటావా? కాన్ఫిడెంట్ గా ఉన్నావా? కాన్ఫిడెంట్. పాట పాడవా? సరే ఓకే. ఓకే, మీ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. మరి ఇదేంటో మీరు గెస్ చేయాలి. కొత్తిమీర. కొత్తిమీర. ఇది ఒక ఛాన్స్ అయిపోయింది. వంటలు వండుతావా? నీకు అన్ని బాగా తెలుసా? అదేదో పాట పాడితే అయిపోయేదిగా. ఈ మధ్య అమ్మాయిలు అబద్ధాలు చెప్పడం బాగా నేర్చుకున్నారు కదా? కాదు. కాదా? మరి అది చెప్పు, నువ్వు అది కరెక్ట్గా చెప్పాలి. ఇంకో 2 ఛాన్సెస్లో. సోనియా దగ్గరకు వచ్చావు, కరెక్ట్గా చెప్పు. సోయి కూర. కరెక్ట్గా చెప్పు, ఇప్పుడు గట్టిగా చెప్పు, కాన్ఫిడెంట్గా చెప్పు. సోయి కూర. సోయి కూర. ఓకే, ఏం కూర అది? సోయి కూర. ఓకే, మరి కరెక్ట్గా ఆన్సర్ చెప్పినందుకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇంకా మన నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్. హాయ్. నీ పేరు? మమత. మమత. ఓకే, పాట పాడతావా, జోక్ చెప్తావా, లేదా ఇంగ్రీడియంట్ గెస్ట్ చేస్తావా? పాట పాడతాను. పాట పాడతావా? వా దా, ఇప్పుడు పాడైతే. పెదవే పలికిన మాటల్లో నా తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. వావ్, సూపర్. అమ్మ గురించి పాట పాడావు, చాలా బాగా పాడావు. ఎందుకు మీ మమ్మీ అంటే నీకు చాలా ఇష్టమా? అమ్మ అందరికి కూడా ఇష్టం. ఓకే, నీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇందాక మన పార్టిసిపెంట్ వచ్చి మంచి పాట పాడారండి అమ్మ మీద. మరి ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. మీ పేరు? భార్గవి. భార్గవి. పాట పాడతావా, జోక్ చెప్తావా, ఇంగ్రీడియంట్ గెస్ట్ చేస్తావా? పాట పాడతాను. పాట పాడతావా? ఎవరి మీద పాడతావు? రాముడి మీద. రాముడి మీద. ఓకే, పాడు. రామ 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 నీలి మేఘశ్యామ, రామ రఘుకుల సోమ, భద్రాచల శ్రీరామ, నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించే మా ప్రతి దీవిన నీకేలే, నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పల మూయక కొలిచామో కన్నుల ఎదుటకు రావేలా. రామ 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 నీలి మేఘశ్యామ, రామ రఘుకుల సోమ, భద్రాచల శ్రీరామ. వావ్, గుడ్ గుడ్ గుడ్, చాలా బాగా పాడావు. నీకు రాముడు ఇష్టమైన దేవుడా? ఓకే, మరి ఇంత చక్కగా పాట పాడినందుకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి నీకు గిఫ్ట్. ఓకే, మరి ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీ. హాయ్. హాయ్. మీ పేరు? ప్రియాంక తివారీ. ప్రియాంక తివారీ. పాట పాడతారా? జోక్ చెప్పండి. లేదు. మరి ఏం చేస్తారు? ఇంగ్రీడియంట్ గెస్ట్ చేస్తా. వంటలు వండుతావా నువ్వు? అప్పుడప్పుడు. వంట తింటూ ఉంటావు ఎక్కువ అంతే కదా? అందరూ అదే చేస్తాంలే, కానీ గెస్ట్ చేయగలవా? పక్కా? అవును. అవును. ఓ, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇక్కడ. చూద్దాం, తిరుగు.
వావ్, సూపర్ ఇంగ్రీడియంట్. వంటల్లో బాగా యూజ్ చేస్తాం మనం ఇది. చెప్పు. స్ట్రాబెరీ. స్ట్రాబెరీ. ఏంటి స్ట్రాబెరీ? స్ట్రాబెరీ ఫ్రూట్ ఇది. కాదు. అవును. ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా. స్ట్రాబెరీ. స్ట్రాబెరీ. ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. స్ట్రాబెరీ. ఇంకో ఛాన్స్. స్ట్రాబెరీ. ఇంకో ఛాన్స్. స్ట్రాబెరీ. ఇంకో ఛాన్స్. స్ట్రాబెరీ. ఇది చెప్పుకోండి చూద్దాం. నెక్స్ట్ నేను పార్టిసిపేట్ చేస్తా. ఏముంది ఇలా పట్టుకొని చెప్పి వచ్చి స్ట్రాబెరీ అని. ఎనివే సూపర్, చాలా బాగా గెస్ట్ చేసావు తెలుసా నువ్వు. ఇంత బాగా గెస్ట్ చేసినందుకు గాను మా గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి నీకు ఈ గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి ఈరోజు కూడా చక్కగా 5 రెసిపీస్ రెడీ చేసి తీసుకొచ్చారండి మన పార్టిసిపెంట్స్. మరి ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరిని పిలిచి ఎవరెవరు ఏది చేశారో చూద్దాం రండి. హాయ్. హాయ్. మీ పేరండి? మౌళిరాజు. మౌళిరాజు. అవును. బాగుంది. మీరు మీ మదర్ టంగ్ ఏంటి? కేరళ. కేరళ. ఓకే, ఏం చేశారు మీరు ఈరోజు? రైస్ అడ ప్రథమన్, కేరళ స్పెషల్ రైస్ అడ. ఓకే ఓకే, కేరళ ప్రథమన్ అంటే పాయసం. పాయసం. ఓకే ఓకే, సో చూద్దాం మరి ఈరోజు మీది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో లేదో. ఐ కాల్ యూ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్. హాయ్ అండి. మీ పేరు? వాణి. వాణి గారు, మీరేం చేశారు? క్యాబేజ్ కోఫ్తా కర్రీ చేశాను. క్యాబేజ్ కోఫ్తా కర్రీ. మళ్ళీ పిలుస్తాను వాణి గారు. ఓకే, మరి ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రమా. రమా గారు, మీరేం రెసిపీ చేశారు ఈరోజు? మెత్తటి చెక్కలు. మెత్తటి చెక్కలు. సో బేసిక్ గా మనకి గట్టి చెక్కలు అలవాటు కదా. సో ఇది కూడా ఎలా బియ్య పిండితోనే? బియ్య పిండి అండి. అంటే మెత్తగా ఎందుకు వస్తాయి ఇవి? అంటే పప్పులు వేస్తాం కదా, ఉల్లిపాయ. ఓ, అవన్నీ యాడ్ చేయడం మూలన అంత క్రిస్పీనెస్ రాదా? ఓకే ఓకే ఓకే, మరి చూద్దాం ఈరోజు మీ మెత్తటి చెక్కలు మిమ్మల్ని గెలిపిస్తాయో లేదా. మళ్ళీ పిలుస్తారండి. ఓకే, మరి ఇప్పుడు ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దాం రండి. హాయ్. హాయ్. మీ పేరు? దీపా. దీపా గారు, ఏం చేశారు? బ్రెడ్ ఇడ్లీ. బ్రెడ్ ఇడ్లీ. వావ్, సో డెకరేషన్ అయితే బాగుంది. థ్యాంక్ యూ. సో చూద్దాం మరి మీరు విన్ అవుతారో లేదో. సో మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ రండి. హాయ్ అండి. మీ పేరేంటి? రత్నమాల. రత్నమాల గారు, మీరు ఇంకా లడ్డూలు చేశారా? అవి ఏం లడ్డూలు? గోందకి లడ్డు. గోందు లడ్డు. ఓ, సో ఆ గమ్ అలా దొరుకుతుంది. గమ్ ఉంటుంది, మేతి ఉంటుంది. మళ్ళీ పిలుస్తాను రత్నమాల గారు. థ్యాంక్ యూ. ఓకే, మరి 5 రెసిపీస్ చక్కగా ఉన్నాయండి. మంచి స్నాక్ ఐటమ్స్ అండ్ పాయసము, కర్రీ ఐటమ్. మరి చూద్దాం ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే, మరి మన జడ్జెస్ డిసైడ్ అయిపోయారండి రెసిపీ ఆఫ్ ద డే అనౌన్స్ చేయడానికి. మరి అదేదో చూద్దాం. మేమిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే రోజు పాపం రకరకాల వంటకాలు తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారు రుచులు. చాలా బాగున్నాయి 5 కూడా. అంటే ఈ పర్టికులర్ జడ్జి చేయడం చాలా టఫ్గా ఉంది మాకు. ఎందుకంటే అన్ని టేస్టీగా ఉంది. ఎవరికి టెన్షన్ లేదు, కూల్గా బాగా చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ అండి. చాలా రుచికరంగా ఉన్నాయి. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇంకో కొంచెం బెటర్గా ఉన్నది మేము చూస్తాం అనమాట. కాస్తో కూస్తో డిఫరెన్స్ ఉండాలని. సో ఆ ఒక బేసిస్ మీద చూస్తే ఆ రైస్ అడా అనేది చాలా టేస్టీగా ఉంది. అసలు ఇంతవరకు నేను ఎక్కడ కూడా తినలేదు. చాలా రుచికరంగా ఉంది. ఈ గోందు లడ్డు కూడా చాలా బాగుంది, కానీ మనకు కొద్దిగా సున్నుండ ఆ బేసిస్ ఆ ఫ్లేవర్లో ఉంటుంది. సో అది చాలా డిఫరెంట్. రైస్ అడా చాలా బాగుందా? చాలా రెసిపీ ఆఫ్ ద డే రైస్ అడా. ఎస్, అన్ని కరెక్ట్గా ఉన్నాయి, సరిపోయాయి అసలు. ఓకే, వావ్, కంగ్రాచులేషన్స్. రండి. హ్యాపీ? వెరీ హ్యాపీ. మౌళి గారు, చక్కగా మంచి వెరైటీ చేసి పెట్టినందుకు ఈరోజు మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే రైస్ అడా. మిగిలిన పార్టిసిపెంట్స్ డిసప్పాయింట్ అవ్వదండి, రండి, మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్.
మీకు కూడా గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్. గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి గిఫ్ట్ అండి. గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి మీకు కూడా ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే రైస్ అడా అండి. మరి రైస్ అడా తయారీ విధానం ఒకసారి చూద్దాం. రైస్ అడా తయారు చేయు విధానం. రైస్ అడాను ఉడికించి చల్లని నీళ్ళలో కడగాలి. సగ్గు బియ్యాన్ని ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో బెల్లం వేసి పాకం రానివ్వాలి. దీనిలో కడిగి ఉంచుకున్న రైస్ అడా ఉడికించిన సగ్గు బియ్యం వేసి ఉడికించాలి. తర్వాత కొబ్బరి పాలు పోసి ఉడకనివ్వాలి. దీనిలో వేయించిన డ్రై ఫ్రూట్, యాలకుల పొడి వేసి కలపాలి. అంతే, రైస్ అడా రెడీ. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. హాయ్, మీ పేరు? దీప్తి. దీప్తి గారు, ఎందుకు భయపడి అలా వెళ్ళిపోతున్నారు? ఇలా రండి. ఓకే, ఒక మంచి చిట్కా చెప్పండి. మన ఇంట్లో గాజు సామాన్లు ఏమైనా పగిలినప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి, అవి చేతికి రావు. అలాంటప్పుడు గోధుమ పిండి కలిపి అందులో అలా తీస్తే మొత్తం అన్ని దానికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో మన ఇంట్లో గాజు సామాన్లు ఎప్పుడైనా కింద పడి పగిలిపోతే చాలా చిన్న చిన్న పీసెస్ అన్న అటు ఇటు పడుతూ ఉంటాయి. సో ఎంత మనం చీపుడుతో ఊడ్చినా ఎత్తినా మనకు అవి రావు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే గోధుమ పిండి బాగా మనం చపాతీ పిండి ఇలా తట్టుకొని ఆ గోధుమ పిండిని కనుక మనం ఇలా రోల్ చేసినట్టయితే ఆ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా దానికి అంటుకుంటాయి. అప్పుడు మన ఇల్లు క్లీన్గా ఉంటుంది. అంతే కదండి? ఓకే, మరి మీకోసం గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి మీకు ఈ గిఫ్ట్. కంగ్రాట్స్. చూసారు కదండి వాళ్ళ ప్రోగ్రామ్ని. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మీ పూర్తి వివరాల్ని మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ NTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి మన NTR మసాలా అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని నోరూరించే వంటలతో మీ ముందుంటాం. అంటిల్ దెన్, బై.